కొడంగల్లోని లగచర్లలో జరిగిన దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందంటూ పట్టం నరేందర్ రెడ్డి చెప్పడంతో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. అయితే కొడంగల్లో అయితే ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనుకున్న కొడంగల్లోని దుద్యాల మండలం లగచర్ల, పులిచెర్ల తండ, ఈళ్లపల్లి తండ, ఈ తండాలో ఫార్మాసిటీని కొంతకాలంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ క్రమంలోనే 4 రోజుల కిందట ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిపై దాడులు చేసే ప్రయత్నం చేశారు, దాడికి యత్నించారు. ఈ ఘటనలో కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గాయాలయ్యాయి. కలెక్టర్ కూడా త్రుటిలో దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగినట్లుగా తేల్చారు. నిన్న ఉదయం 6 గంటలకు కేబీఆర్ పార్క్ దగ్గర పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్కు తరలించారు. అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు చెల్లపల్లి జైలుకు తరలించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి విచారించే క్రమంలో ఆయన కేటీఆర్ పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. దీంతో రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును పోలీసులు చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బుధవారం రాత్రి నుంచి కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. కేటీఆర్ ఇంటికి అర్ధరాత్రి నుంచి బంజారాహిల్స్లో ఆయన ఇంటికి కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో అక్కడికి భారీగా చేరుకొని అక్కడే ఉన్నారు. దీంతో కొంతసేపు అక్కడ హైడ్రామా నడిచింది. తెల్లవారుజాము 4 గంటల వరకు కార్యకర్తలు చేరుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కూడా కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ ఇంటికి వస్తున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే కేటీఆర్ ఇక గురువారం ఉదయమే ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అంటూ పోస్ట్ చేశారు. ఎవరిది కుట్ర, ఆ 50 లక్షల బ్యాగుతో దొరికిపోయిన దొంగ నువ్వు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పోస్ట్ చేశారు. ఉదయం 11 గంటలకు, ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించనున్నారు. మరి ఈ క్రమంలోనే కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి భారీగా కార్యకర్తలు, నాయకులు చేరుకుంటున్నారు.